కాబట్టి ఇక అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా పెద్ద తేడాలు ఏమి లేవు. వీళ్ళు అదనంగా సడన్గా తెచ్చి అభివృద్ధి చేసి ఆయన పోలవరము టీడీపీ పీరియడ్లోనే అంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే స్టార్ట్ అయింది. టీడీపీ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఉంది, అక్కడ జరిగింది పూర్తి కాలేదు. మళ్ళీ జగన్ పీరియడ్లో కూడా పూర్తి కాలేదు. కాబట్టి అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఇరిగేషన్ కానీ పారిశ్రామిక రంగం కానీ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టడం కానీ ఉద్యోగాల కల్పన కానీ ఇవన్నీ లాంగ్ ప్రాసెసే. సడన్గా చేసే పరిస్థితి అయితే అవి సడన్గా అభివృద్ధి చేయలేదు అనటానికి ఏమీ ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ కూటమిలో ఈ బీజేపీ ఎప్పుడైతే వచ్చి టీడీపీ కూటమిలో కలిసిందో జగన్కు అనుకోకుండా ఇంకొక వరం మారిపోయింది, ఇంకొక అదనంగా మారిపోయింది. ముస్లిం సామాజిక వర్గం అంతకుముందు ఈ బీజేపీ చేరనప్పుడున్నంత వరకు టీడీపీకి కూడా ఓట్లు వేయాలనేది 50% ఇక్కడ ఓటు బ్యాంకుగా ఉండేది. ఎప్పుడైతే బీజేపీ వచ్చి ఈ టీడీపీ కూటమిలో జనసేన కూటమిలో చేరిపోయేటప్పటికి ఆ రాష్ట్రంలో 10% ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. ఓట్లలో పోలయ్యేది 60% అనుకుందాం. 60% పోలైనా 6%. 6% పోలైన దాంట్లో 5% ఖచ్చితంగా ఇప్పుడు జనసేనకు మొత్తం కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. అంటే ఈ పోలరైజేషన్ వల్ల కూడా జగన్కే అది బెనిఫిట్ అయిపోయింది. ఇది ఒక కొత్తగా అనుకోకుండా జరిగినటువంటిది. కాకపోతే చంద్రబాబు నాయుడుకు బీజేపీతో ఉన్న సంబంధాలు మరి ఏ ఉద్దేశంతో బీజేపీ వల్ల యాడ్ అయిపోతే అంటే 2014లో మోడీ వచ్చి ప్రచారం చేసి బీజేపీతో పొత్తు వల్ల గెలిచిండు. బహుశా అప్పుడు గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా బీజేపీని కలుపుకోవటం వల్ల గెలుస్తాను అని బహుశా పట్టుబట్టి వాళ్ళు చాలా కాలం వరకు బీజేపీ కూడా నిరాకరించింది. అసలు టీడీపీతో బీజేపీ కలిసిపోవాలనుకుందిలే కానీ రెండు పార్టీలు ఎందుకో అయితే జనసేనను ఉపయోగించుండు చంద్రబాబు నాయుడు. జనసేనను పదే మోడీ అమిత్ షా నడ్డా దగ్గరికి పంపించేసి బీజేపీ మీరు కూడా వచ్చి కలవాలి, ముగ్గురం కలిస్తే బాగుంటుందని చాలా సంవత్సరాలు ప్రయత్నం చేయటం వల్ల చివరికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ పొత్తులో కూడా 94లో ఎన్టీ రామారావును దించేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక 99లో గెలిచింది బీజేపీతో పొత్తుతోటే. అవును. 2004లో టీడీపీ ముందస్తు పోవడం వల్ల బీజేపీ ఓడిపోయింది, టీడీపీ ఓడిపోయింది. 2009లో టీఆర్ఎస్ టీడీపీ పోతే కలిసి గెలవలేకపోయింది. అవును. మన 2014లో బీజేపీ టీడీపీ కలిసి మళ్ళీ అధికారంకి వచ్చింది. అదే నమ్మకం ఉంది. ఇంకోటి చంద్రబాబు నాయుడు గెలిచిండు అంటే బీజేపీ ఉన్నప్పుడే గెలుస్తున్నాడు. బహుశా అది బాగా రామోజీరావు వీళ్ళంతా మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్న పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. ఈ రామోజీరావు కూడా పదే నువ్వు అనవసరంగా బీజేపీతో దూరంగా పెట్టుకుంటున్నావు, నువ్వు పొత్తు పెట్టుకోవాలని సజెషన్స్ రావటం జరిగింది. దాంతో పెట్టుకున్నాడు. అయితే కేసులు కూడా ఒకటి వెంటాడుతున్నాయి. ఆయన ఇటువరకు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని స్కామ్లలో ఇరుక్కున్నాడు, కొన్ని ఇట్లా ఉన్నాయి అనేది వాటిని పరిష్కారం చేసుకోవాలి. జగన్ ఎక్కడ మీద పడి ఆ కేసులను తవ్వి తీస్తాడు అనే ఉద్దేశంతో 2 రకాలుగా కలిసి వస్తుందని ఇటు మోడీ మెప్పు పొందటం, ఇంకోటి ఏంటంటే మోడీ మద్దతు ఉండటం వల్ల ఆయన ఇమేజ్ కూడా ఉపయోగపడుతుందని తీసుకొని వస్తే ఇప్పుడు ముస్లిం సమాజం దూరమైంది. ఆ మేరకు మళ్ళీ ముస్లిం సమాజం కూడా దూరమైంది. కాబట్టి ఇప్పుడు అదొక ప్రమాదంగా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుకు బీజేపీ నరేంద్ర మోడీ ఉండడం అనేటువంటిది ఒక ధైర్యం. కానీ ఆయన జగన్ పైన విమర్శలు కానీ జగన్ ఎదుర్కోవడంలో అంతకుముందు కంటే ఆయన స్వరం పెరిగింది కూడా మోడీ వచ్చిన తర్వాత. అంతకుముందు ఆయన భయంతో చంద్రబాబు నాయుడు అట్లా అనుకునేటోడు మొదటి నుంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ మోడీని అడ్డగోలిగా తిట్టాడు. మా రాష్ట్రానికి రావద్దు, ఇట్లాను భార్య లేను, పిల్లలు లేను, గొడ్డు అని రకరకాలుగా తిట్టి అవమానం చేసినాయి అన్ని అక్కడ ప్రజలకు గుర్తున్నాయి. అసలు ఆ ఓటు బ్యాంకు కూడా బీజేపీ ఓటు బ్యాంకు కూడా సరిగ్గా ట్రాన్స్ఫర్ అయ్యిందో లేదు అనేది కూడా నాకు, ఎందుకంటే పొత్తు కూడా సరిగా లేదు. ఆ బీజేపీలో పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు సీఎం రమేష్ గాని సృజనా చౌదరి వీళ్ళందరూ మళ్ళీ బీజేపీ ద్వారా పోటీ చేసి పాత ముఖాలే. కాబట్టి అవి పెద్దగా ఏం కొత్తదనం ఏమి లేవు. అందులో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు కూడా దాదాపు 10 మంది టీడీపీ నుంచి వెళ్ళిపోయి సజెస్ట్ చేసిన వాళ్ళే అనేది ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో కొత్తదనమే లేదు. ఆ 3 కూటమిలు ఉన్నాయి. కాకపోతే బీజేపీకి అర్బన్ ఓట్ బ్యాంకు ప్రభావితమై టీడీపీకి యాడ్ అవుతుంది. కానీ దానికంటే ఎక్కువగా ఇంకా వేరే అంశాలు ఏంటంటే టీడీపీని బలహీనం చేయడానికి అదొక అంటే అంత ఎఫెక్టివ్గా అంటే 2014లో ఉన్నంత ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు కనిపించలేదు ఆ 3 కూటమిలు. అప్పుడైతే పవన్ కళ్యాణ్ అవుట్ రైట్గానే ఎమ్మెల్యే టికెట్ లేకుండానే సపోర్ట్ చేశాడు. కాబట్టి టీడీపీ ఓవరాల్గా ఉన్న సీట్లలో మెజారిటీ గెలిచింది.
తర్వాత అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి జనసేనలో కూడా కన్ఫ్యూజనే. జనసేన చివరి దాకా కన్ఫ్యూజనే. పొత్తులో టికెట్లు ఎన్ని వస్తాయి, ఉప ముఖ్యమంత్రి పదవి ఎన్ని, లేకపోతే ఇతరత్ర అనేక అంశాలు చివరి దాకా రేపు పోలింగ్ అన్న దాకా కూడా ఏదో ఒక సమస్యతోటి ఆ 3 కూటమిలలో ఒక అంటే సఖ్యత లేనటువంటి పరిస్థితి కూడా మనం చూడటం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ జిల్లాల్లో ఆ రాష్ట్రంలో అసలు ఈ అబద్ధాలు, అసలు అనవసరమైనటువంటి విషయాలు, అసలు ఆ భాష ఇవన్నీ ప్రజలు చూసి విసిగిపోయారు. అసలు సైకో అనే భాష ఏంది? చంద్రబాబు నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక అడ్మినిస్ట్రేటరు, ఒక డెమోక్రటు, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక మంచి భాష, తాను 2014లో ఏం చేశాడో భవిష్యత్తులో ఏం చేయబోతున్నా అనేది చెప్పుకోవాలి. తను పాజిటివ్గా తన కార్యక్రమాలు చెప్పుకోవాలి. నేను ఇవి చేస్తాను ఇట్లా. కానీ అడ్డగోలిగా భాష, తిట్టటము, అబద్ధాలు